అందరికీ నమస్కారం. మేమందరూ 4-5 ఏళ్ల నుంచి చాలా బాధపడుతున్నాము. పెళ్లి కాలేదు మా కొడుక్కి. పెళ్లి అయ్యేట్లుగా దారి చూపించింది అమ్మ. మాకంతా బాగా చేసింది. నా పేరు డిల్లెమ్మ, యాదమూరు మండలం, మాది ఓటేరుపల్లి. మేము ఇక్కడ భూమి తగరాల గురించి ఇక్కడికి వచ్చాము. ఆమె కల్లో వచ్చి ఎక్కడెక్కడ వెళ్ళాలని చెప్పింది. అక్కడంతా వెళ్ళాము. మాకు అనుగ్రహం చేపిస్తాము. దేవుడి దగ్గర మనం వెళ్ళాలంటే ఆ సంకల్ప బలం ఉండాలి. ఇప్పుడు అమ్మవారు నన్ను గెలిపించుకున్నంత విధంగా నా కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ భక్తులు రావడానికి కారణమైన హరికి అమ్మవారు ఆలోచన ఎక్కువ ఉండదు. అలాగే మా అనిల్ గారు నిజంగా ఆయన రాత్రి నేను రాగానే ఆయన పలకరించిన విధానం, ఆయన మాట్లాడిన విధానం అమ్మవారి దగ్గరికి ఇక్కడ. నమస్తే, వెల్కమ్ టు సిమన్ టీవీ చిత్తూరు డిస్టిక్. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో వెళ్తారు, కానీ నిజం ఏంటి అనేది మనకు కావాలి. నిజంగానే నా ముందు ఒక అమ్మవారు ఉన్నారు, ఎక్కడో కాదు, చిత్తూరు సుమన్ టీవీ స్టూడియోలో అయితే ఉన్నారు. ఆమె భవిష్యత్తు గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇది ఈ రోజు మాట, ఇప్పుడు మాట అయితే కాదు, కొన్ని సంవత్సరాల కిందటే ఆమె పోస్ట్ ఫేస్బుక్ లో కూడా పెట్టడం జరిగింది. ఆమె దగ్గర క్యూ కట్టడం కూడా జరిగింది. సెలబ్రిటీస్ సైతం ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా ఆమె కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. మా కష్టాలు తీర్చే ఒక మహా తల్లి, ఒక ఆది పరాశక్తి కూడా చూస్తున్నారు. అసలు ఆ అమ్మవారు ఎవరు అనేది కూడా మేము ఈ సుమన్ టీవీ స్టూడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను. ఆమె ఎవరో కాదు, అమ్మ అనిల్ కుమార్ గారు. ఎన్నో కోట్ల ఆస్తి ఉండి కూడా ప్రజలకి నిత్యం సేవ చేస్తూ వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకుంటూ అమ్మవారు ఒళ్ళోకి రావడం, భవిష్యత్తు ముందే చెప్పడం, దానివల్ల జనాలకి చాలా ఉపయోగం కూడా పడుతున్నారు. ఒక్కసారి మీకు ఆ అమ్మవారిని అయితే పరిచయం చేయబోతున్నాను. అమ్మ నమస్తే. అమ్మ ఎలా ఉన్నారు? బాగుంది. మిమ్మల్ని చాలా మంది గురువు గారు అంటారు, కానీ నాగా ఆది పరాశక్తిగా మిమ్మల్ని అమ్మవారి రూపంలో నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మేము పిలవగానే మా కోసం స్టూడియోకి రావడం జరిగింది. అమ్మ, మీ పేరు ఏంటి అనేది చాలా వరకు తెలీదు. అమ్మ అనేది ఒక్కటే తెలుసు. ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మా స్టూడియోలో మా ప్రేక్షకులందరికి కూడా తెలుసుకోవాలని ఉన్నారు. మా బ్యాక్గ్రౌండ్ వచ్చి మాది బేకరీస్, స్వీట్స్ అండ్ బేకరీ, అభిరుచి స్వీట్స్ అండ్ బేకరీస్ అని ఒక 5 బ్రాంచెస్ చిత్తూరులోనే ఉంది. మళ్ళీ రీసెంట్ గా 1 year వచ్చి అమ్మ మీద ప్రేమతో అమ్మ స్వీట్స్ అండ్ బేకరీ అని చిత్తూరులో రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు వస్తున్నారు? అమ్మవారు వచ్చి 10 years వస్తున్నారు. కానీ మేము ఇప్పుడు రీసెంట్ గా అమ్మవారు మళ్ళీ అమ్మవారు భవిష్యవాణి చెప్పేవాళ్ళం. మళ్ళా కొంచెం బిజినెస్ లో చాలా బిజీ అయిపోవడం వల్ల జనమంతా ఇంటికాడికి వచ్చేస్తున్నారు ప్రతిరోజు. ఇంట్లో ఇది తట్టుకోలేకుండా అమ్మవారిని 5 years నిలిపేశాను. మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు ఒక 4 years గా నుంచి మళ్ళీ భవిష్యవాణి చెప్పడం ప్రారంభించాను. భవిష్యవాణి అని అంటానే ప్రతి ఒక్కరు ఒక షాక్ లో ఉన్నారు. ఆ షాక్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా జరిగింది చెప్పడమే గుర్తుకుండదు, జరగబోయేది కూడా మీరు చెప్తున్నారు. 4 years బ్యాకే ఏం జరుగుతుందని ఒక పోస్ట్ పెట్టినారు, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏంటి ఆ పవర్, ఏంటి ఆ శక్తి ఏంటమ్మా? అదంతా అమ్మవారి యొక్క పవర్ అన్నమాట. ఈ ఆది నాగ పరాశక్తి అమ్మ భవిష్యవాణి అరుల్ వాక్ అంటారు. ఇక్కడ మన ఈ ఆంధ్ర సైడ్, తమిళనాడు సైడ్ అరుల్ వాక్ అంటారు. మొట్టమొదట వచ్చి 2019లో కరోనా అనే ఒక వ్యాధి వస్తుంది. అంటే అమ్మ ఎలా చెప్పడం జరిగిందంటే, ఒక వింత వ్యాధి రాబోతుంది, గాలి పీల్చుకొని చాలా మంది చనిపోతారని అమ్మవారు తెలపడం జరిగింది. చాలా మంది భక్తులు ఉన్నారు, ఆ భక్తుల ముందే తెలపడం జరిగింది. అప్పుడు ఇలాంటిది వస్తుందని ఎవరికి తెలియదు, ఇలా ఉంటుందని తెలియదు. ఈ చిత్తూరు డిస్టికే కాదమ్మా, ఎక్కడ చూసినా కూడా అమ్మ అనిల్ కుమార్ గారు ఆ భవిష్యవాణి గురించి చెబుతున్నారు. ఒళ్ళో దేవుడు వచ్చిన తర్వాత ఆ శక్తే మాకు అన్ని చెప్పినట్టుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి నాకు తెలిసినంత వరకు దూర ప్రాంతం అంటే హైదరాబాద్, బెంగళూరు, ఇలా చెన్నై, అన్ని చోట్ల, ఓకే తెలంగాణ, ఆంధ్ర 2 చోట్ల కూడా వస్తున్నారు. ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు మీకు తెలిసి? ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తారు, చుట్టుపక్కల పరిసరాల గ్రామాల నుంచి చాలా మంది వస్తారు. ఇక్కడికి పోయిన తర్వాత మాకు ఇలా జరిగింది, ఇలా మంచి జరిగింది, ఇక్కడ ఎటువంటి మోసం లేదు, ఎటువంటి ఆశకు లోబలకు ఏమీ లేదు, ఇక్కడ సాక్షాత్ రియల్ పవర్ అని చాలా మంది చెప్పుకుంటూ వాళ్ళు అలా ప్రజలకు మొత్తం వెళ్ళిపోయింది. జనాల్లో అమ్మ అనేది ఎలా నాటుకుపోయిందంటే, సెలబ్రిటీ సైతం మీ దగ్గరకు వస్తున్నారు. సెలబ్రిటీ సైతం నార్మల్ పీపుల్ వాళ్ళు క్యూ కడుతున్నారు. అసలు షాక్ ప్రతి ఒక్కరు కూడా. ఎంత సత్యం ఉంటే ఎక్కడి నుంచో వాళ్ళ బిజీ టైం కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో మీ దగ్గర వచ్చి చెప్పుకుంటున్నారు, మాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేసి. దాదాపుగా ఎంతమంది సెలబ్రిటీస్ అయితే మీ దగ్గరకు వచ్చింటారు స్వామి? ఇప్పుడు ఈ మధ్యలో జబర్దస్త్ వాళ్ళు వచ్చారు,
జబర్దస్త్ వాళ్ళు వచ్చి అమ్మ తెలుసుకొని మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ లో మేము పోస్టులు పెడుతుంటాం. ఈ పోస్టులు చూసి జరగబోయేది ఎలా పెడుతున్నారు ముందుగానే, ఆ తర్వాత జరిగింది పెడతాం. జరగక ముందు పెడుతున్నాం, జరిగిన తర్వాత రెండు కలిపి పెడుతున్నాం. ఆ పెట్టిన తర్వాత వాళ్ళు చూడడం జరిగింది, చూసి నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. కొన్ని నెలలుగా కాల్ చేస్తున్నారు, రమ్మని చెప్పడం. వాళ్ళకి బిజీ షెడ్యూల్ గా ఉందని ఈ మధ్యలో జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, మళ్ళీ సినిమా యాక్టర్స్ పృథ్వీ గారు వచ్చారు, సినిమా యాక్టర్ మళ్ళీ ఇంకోటి హీరోయిన్ గారు శ్రీలు గారు అని ఆమె వచ్చారు, మళ్ళీ సురేఖ అనేసి ప్రొడ్యూసర్ ఆమె వచ్చారు. వీళ్ళంతా వచ్చి ఒక పూజలో అమ్మవారి యొక్క పూజలో పాల్గొనడం జరిగింది. పూజలో పాల్గొన్న తర్వాత వాళ్ళని అమ్మవారు పిలిచి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళకు జరిగిన వాళ్ళ కుటుంబం ఏమేమి జరిగింది, నన్ను నమ్మి వచ్చినారు కాబట్టి మీ భవిష్యత్తు ఇలా మారసాని ముందే భవిష్యత్తు తెలపడం జరిగింది. ఎవరైనా చూద్దాం అని చెప్పి మీ దగ్గరికి వస్తారు, ఎక్కడైనా ఏదైనా వింత జరుగుతుందంటే ఎవరైనా చూడడానికి అమ్మవారు వస్తుంది అని అంటే దూరం నుంచైనా చూసి ఆనందిద్దాము అని చెప్పి వచ్చిన వాళ్ళు మీరు కనిపెడతారు అమ్మవారు ఒళ్ళోకి వచ్చిన తర్వాత? అవును, అమ్మవారు ముందర కూర్చుని మాట్లాడేస్తుంది. నువ్వు ఎందుకు వచ్చినావు, ఎలా వచ్చినావు ఖచ్చితంగా మాట్లాడుతుంది. నన్ను పరీక్షించడానికి వచ్చినావని ముందరే చెప్తుంది. పలానా సమస్యతో వచ్చినావు, పలానా బాధ ఉంది, పలానా కోరిక ఉంది అని మొత్తం చెప్పేస్తుంది. ఆ చెప్పగానే వాళ్ళకి షాక్ అయిపోతుంటారు. అసలు వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ సంవత్సరం ఏమేమి జరిగింది, ఏమేమి ఉండాది, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, వాళ్ళ భార్యాభర్తలు కానీ, పిల్లలకి ఏం సమస్య ఉంది, కొంతమందికి చెప్తుంది, కొంతమందిని వాళ్ళతో మాట్లాడిస్తుంది. నీకేం బాధ ఉంది చెప్పుకో నాకు అమ్మ అడుగుతుంది. అప్పుడు కొంతమందికి వాళ్ళు తిరిగి చెప్తారు, దానికి ఏం సొల్యూషన్ అనేది అమ్మే చేయిస్తారు. మామూలుగా అమ్మవార్లు చాలా మందికి పూనుతారు. మీరు ఇప్పుడు నిజంగా అమ్మవార్లు పూనినా కూడా కొంతమంది చేస్తారు డబ్బు కోసం. నిజమైన అమ్మవార్లకు కూడా చెడ్డ పేరు వస్తుంది, అది నిజమా కదా? దైవ శక్తిని అడ్డం పెట్టుకొని అలా చేసే వాళ్ళకి మీరు గట్టిగా ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళకి మనం ఏం చెప్పాలనేది కష్టము, ఎందుకంటే వాళ్ళ వృత్తి అయిపోయింది. ఇది ఇలా దేవుడు కూడా అనేది ఒక వృత్తి అయిపోయింది. దేవుడిని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, మాయలు, మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, రాగిరేకులు, ఇది ఎక్కువ అయిపోయింది. ఎక్కడ చూసినా ఎక్కువ అయిపోయింది. కానీ దైవశక్తి ఒక పక్క ఉంటే ఆ దైవశక్తిని అడ్డం పెట్టుకొని ఇది రెండూ జరుగుతా ఉంది. దీన్ని మనం అడ్డగిచ్చిన అది కాదు, కాలమే సమాధానం ఇస్తుంది. దీనికి పరిష్కారం అమ్మే ఇస్తుంది. అమ్మవారు ఎప్పుడు కానీ మా దగ్గర మా శరీరంలో వచ్చి అమ్మ చెప్తున్నా ఒకని మనం తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఈ మాయలు, మంత్రాలు తంతా ఖచ్చితంగా 100% భాగాలు ఉంది. కానీ మా దగ్గర అయితే అలాంటిది ఏమీ లేదు. అట్లా ఎవరికైనా చెడుపు కానీ ఏదైనా చేసి ఉన్నా కూడా అమ్మవారు ఆమె ఇచ్చే పసుపు, కుంకుమ, విభూది, నిమ్మకాయ, అక్షంతలతో ఆడికి సాల్వ్ అయిపోతుంది. అంత శక్తి అమ్మ దగ్గర ఉంది. కానీ ఈ అమ్మవారు ఎటువంటి రూపాయి తీసుకోవడం కానీ, తాయెత్తులు, రాగిరేకులు ఇవ్వడం కానీ అదంతా చేయదు. ఎక్కడ చూడనిది కానీ మీ దగ్గర ఒకటి జరిగింది ఏంటంటారా? మామూలుగా అర్చకులు కానీ ఆ ఒళ్ళో అమ్మవారు వచ్చేవాళ్ళు మాత్రమే అమ్మవారికి ఆరాధించుకుంటూ అభిషేకాలు చేస్తారు. కానీ చాలా భిన్నంగా కొత్తగా భక్తులే అక్కడ వచ్చి చేస్తున్నారు. ఎందుకు? దాని కారణం ఏంటంటారు స్వామి? ఇది అమ్మవారి ఆజ్ఞ. అమ్మవారి స్వయంగా చెప్పడం జరిగింది, నాకు వేరే వ్యక్తి మధ్యలో ఎవరు నిలబడకూడదు, స్వయంగా నా భక్తులే వచ్చి నాకు అభిషేకం చేయాలి, నాకు పూజ చేయాలని అమ్మవారి ఆజ్ఞ. అది అడగడం జరిగింది మేము. ఎందుకమ్మా ఇది మరి చేయడం అంటే, వాళ్ళ పాపాలు ఎలా తీసుకునేది, వాళ్ళకి ఎలా పుణ్యం వచ్చేది, వాళ్ళ పాపాలు తీసుకోవాలి, వాళ్ళకి తిరిగి పుణ్యం ఇవ్వాలంటే వాళ్ళ చేతులతో వాళ్ళే చేయాలి నాకు, అప్పుడే అది వాళ్ళకి చెందుతుంది. స్వామి, ఇప్పుడు అమ్మవారు అనేది ఏ టైంలో వస్తుంది మీకు, అంటే ఏ రోజులో ఎక్కువగా? అమ్మవారు మేము ప్రతి ఫ్రైడే పెడతాం. ఫ్రైడే మార్నింగ్ 10 o'clock ప్రతి శుక్రవారం ఉంటుంది. 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతమంది భక్తులు ఉంటారో అంతవరకు అమ్మ మాట్లాడుతూనే ఉంటుంది. వాళ్ళు స్వామి, మీ అంబిషన్ ఏంటి స్వామి? నా అంబిషన్ వచ్చి అమ్మ సూపర్ ఇంటర్నేషనల్ మల్టీ హాస్పిటల్ ఉచిత హాస్పిటల్ పిల్లలకు మాత్రం కట్టాలనేది నా అంబిషన్. బిడ్డలకు జబ్బులు వచ్చి ఆ కళ్ళ ముందరే ఆరోగ్యం సరిగా లేకుండా బాధపడుతూ ఒకవేళ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత రోధిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఉచితంగా ప్రతి పిల్లోలకి భారతదేశంలో ఎక్కడైనా కానీ వచ్చి మంచి వైద్యం ఫ్రీగా పిల్లలకు వైద్యం అందించేలా ఒక హాస్పిటల్ కదా నా ఆశ. మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఎందుకంటే డబ్బు ఉంటే ఒక పూట అన్నం పెడదాం, డబ్బు ఉంటే ఏదో వాళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళ కుటుంబానికి అనుకుంటారు. కానీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ, మీకు ఇంత మంచి గొప్ప ఆలోచన. అది కోట్లు ఉండేవాళ్ళు కూడా ఎక్కడ చేయట్లేదు కదా. చాలా మంది పాపం చేసేవాళ్ళు ఉన్నారు, చేసేదాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. అవునా కదా సార్?
మీరు అనుకున్నది మీ అమ్మవారు ఖచ్చితంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని స్వామి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే, ఎక్కడ దూరం నుంచి ఒకవేళ ఈ వీడియో చూస్తున్నారు అని అనుకోండి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగా? కాంటాక్ట్ నేరుగా అడ్రస్ మేము ఇస్తాము. అడ్రస్ కాడికి నేరుగా రావాల్సిందే. ఓకే. అలా అడ్రస్ అనే ఉంటుంది. ఆ అడ్రస్ కి వచ్చి మీరు అమ్మవారి పూజలో నేరుగా మీరు పాల్గొన్నారు. ఫోన్ లో అంతా మేము చెప్పను కాదు. ఓకే. మేము ఎవరి దగ్గర డబ్బు అనేది తీసుకోమని, వద్దమ్మా అంతా తప్పు అని ఖచ్చితంగా చెప్తాను. మీరు నేరుగా అమ్మవారి దగ్గరికి రావాలి. అమ్మవారు ఏదో ఒక వస్తువు రూపంలో మీకు ఇస్తుంది తిరిగి. పసుపు, కుంకుమ, విభూతి, అక్షంతరం, నమ్మకం ఏదో ఒకటి ఇచ్చి ఆ శక్తితో ఇస్తుంది. దానికి పవర్ ఉందే కానీ ఫోన్లోనే పరిష్కరించే శక్తి మనిషికి ఉంటే ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చు. పక్క రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు నేరుగానే వస్తున్నారు. వాళ్ళకందరికీ ఒకటే చెప్తాను, నేరుగా రండి. ఇక్కడ ఏమి ఎక్కువ, ఇక్కడ డబ్బు డిమాండ్ లేదు. నువ్వు ఇంత పెట్టు అంత పెట్టు అనే ఒక మాట అనేది ఉండదు. మేమే అన్ని ఇస్తాం ఫ్రీగా. అన్నదానం కానించి A to Z ఎవరి దగ్గర ఏమీ తీసుకోము. మీరు ఏమన్నా తేవాలంటే అమ్మవారికి తెచ్చి మాత్రం చేయండి. మాకంటే ఏం రూపాయి కూడా వద్దు. ఏ పదవి లేకుండా మీ దగ్గరకు చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు. కట్ చేస్తే మీ దగ్గర పోయిన తర్వాత వాళ్ళు అంటే గెలిచేశారనమాట. ఆ పార్టీలో గెలవడం జరిగింది, ఎమ్మెల్యేలు అయిపోయినారు, కార్యకర్తలు ఏమో పెద్ద పెద్ద నాయకులు అయిపోయినారు. ఎందుకు, దేనికి అసలు మీరు ఏం చేశారు స్వామి పూజలు? వీళ్ళంతా కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి అమ్మవారి దగ్గర వేడుకోవడం జరిగింది. మా నాయకుడు ఎమ్మెల్యే కావాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడికి ఇలాంటి పదవులు కావాలని అమ్మవారి దగ్గర వేడుకోవడం జరిగింది. వాళ్ళందరూ వేడుకున్నప్పుడు అమ్మ వాళ్ళకి వరం ఇవ్వడం జరిగింది. నేను చేయిస్తాను పోనీ చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వాకిని మేము ముందుగానే పోస్టులు పెట్టడం జరిగింది. మళ్ళా 2022లో టీడీపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 కలిసి పోటీ చేస్తుందని అది కూడా చెప్పడం జరిగింది. అప్పుడే అమ్మవారు తెలపడం జరిగింది. మెజార్టీ స్థానంలో టీడీపీకి వస్తుందని చెప్పడం జరిగింది. మళ్ళా 2023లో అక్టోబర్ అనుకుంటా కొంతమంది టీడీపీ వాళ్ళు రావడం జరిగింది. నాయకులు వీళ్ళంతా అమ్మ మా పార్టీ నాయకుడిని గెలిపించాలన్నప్పుడు అమ్మవారు చెప్పింది, సరే గెలిపిస్తాను అని చెప్పింది. మళ్ళీ జనసేన వాళ్ళు రావడం జరిగింది. అమ్మ మా నాయకుడు గెలవాలి, సీఎం కావాలంటే అమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చి అడిగేసిపోయారు. కానీ వీళ్ళందరూ కలిసి అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తారు. మెజార్టీ స్థానం టీడీపీకి వచ్చేలాగా చేస్తాను. రెండోది పవన్ కళ్యాణ్, మూడోది బీజేపీ. వీళ్ళు 3 ఇలా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారు, డిప్యూటీ సీఎం వచ్చి పవన్ కళ్యాణ్ అవుతారని 2023. అంటే ఆడికి ఇంకా ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళంతా ఒకటి అవ్వలేదు, ఇంకా కలుద్దామని కూడా అవ్వలేదు. అవి నా సోషల్ మీడియాలో పోస్టులతో సహా ముందుగానే డేట్తో ఉంటుంది. ఎంతో మంది దాన్ని ఫాలో చేస్తున్నారు, వాళ్ళకందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత అవన్నీ జరగడం జరిగింది. అమ్మవారి దగ్గర ఎలా ఉంటుందంటే మహిమ అంటే, తనను నమ్మి ధర్మబద్ధంగా మీరు వచ్చి ప్రజలకు మంచి చేస్తామని ఏ నాయకుడు కానీ, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ అమ్మ దగ్గర వచ్చి వేడుకుంటే ఖచ్చితంగా తీరుస్తుంది. కానీ ప్రజలకు మంచి చేయాలి. ప్రజలకు ఒకవేళ అమ్మ దగ్గర నుంచి మీరు శక్తి తీసుకొని పోయి గెలిచిన తర్వాత ప్రజలకు కానీ చెడ్డ చేస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మ ఒప్పుకోదు. అంటే ఈ మధ్యలో కూడా ఎవరైనా కానీ ఈ భారతదేశానికి చెడ్డ చేయాలని కానీ, అపకారం తలబెట్టాలని కానీ, ఏమైనా కానీ చేస్తే వాళ్ళ దేశాల్లో భూకంపాలు, జల ప్రళయాలు వచ్చి వాళ్ళ దేశాన్ని నాశనం చేస్తానని అమ్మవారు తెలపడం జరిగింది. అదే ఇప్పుడు అమ్మ ఏం చెప్తాడు, ఎప్పుడు చూసినా అందరికి వచ్చే భక్తులకి ఏం చెప్తానంటే, ఈ మంత్రగాలు, తంత్రగాలు, తాయెత్తులు, రాగిరేకులు ఇవి కట్టే వలన ఇట్లాంటివంతా నమ్మద్దండి. ఆ నమ్మి మోసపోవద్దు. అందరికీ నమస్కారం. మేమందరూ 4-5 ఏళ్ళ నుంచి చాలా బాధపడుతున్నాము. పెళ్లి కాలేదు మా కొడుక్కి. పెళ్లి అయ్యేట్లుగా దారి చూపించింది అమ్మ. మాకంతా బాగా చేసింది. నా పేరు డిల్లెమ్మ, యాదమూరు మండలం, మాది ఓటేరుపల్లి. మేము ఇక్కడ భూమి తగరాల గురించి ఇక్కడికి వచ్చాము. ఆమె కల్లో వచ్చి ఎక్కడెక్కడ వెళ్ళాలని చెప్పింది, అక్కడంతా వెళ్ళాము. మాకు అనుగ్రహం చేపిస్తాము. దేవుడి దగ్గర మనం వెళ్ళాలంటే ఆ సంకల్ప బలం ఉండాలి. అమ్మవారు నన్ను పిలిపించుకుందంటే నిజంగా నా కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ భక్తులు రావడానికి కారణమైన హరికి అమ్మవారి ఆశీస్సులు ఎక్కువ ఉండాలి. అలాగే మా అనిల్ గారు నిజంగా ఆయన రాత్రి నేను రాగానే ఆయన ప్రవర్తించిన విధానం, ఆయన మాట్లాడిన విధానం
అమ్మవారి దగ్గరికి ఇక్కడ